అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మా కరెస్పాండెంట్ శేఖర్ ఉన్నారు, మాట్లాడదాం. శేఖర్ చెప్పండి. ఎస్ హరి, తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ప్రశ్నోత్తరాలను సభ నడుపుతోంది. ఈ ప్రశ్నోత్తరాల్లో కీలకమైనటువంటి అంశం మూసి పునర్జీవనం సంబంధించి ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల మీద ప్రతిపక్షం దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. పునర్జీవనం సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వలేదు, స్పష్టత ఇవ్వలేదు. ఎక్కడెక్కడ అభివృద్ధి చేయబోతున్నారు, ఎంత మేరకు ల్యాండ్ అక్విజిషన్ జరగబోతుంది, ఎంత మేరకు మూసి చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ఇళ్లను అక్విజిషన్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు రీఅలకేట్ చేస్తారన్నటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. ఈరోజు దాని మీద కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక దాంతోపాటు హ్యామ్ రోడ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1000 కిలోమీటర్లు హ్యామ్ రోడ్లు వేయాలని నిర్ణయం కూడా గతంలో క్యాబినెట్లో తీసుకున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రతిసారి వాయిదా పడుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక దాంతోపాటు అంగన్వాడీలకు సంబంధించి ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి విషయం మీద కూడా చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని మీద ప్రభుత్వం సమాధానం ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక బిల్లులు 4 బిల్లులు ఉన్నాయి. 4 బిల్లుల్లో కీలకమైనటువంటి బిల్లు మున్సిపాలిటీలకు సంబంధించి విలీనము, అట్లాగే విభజనకు సంబంధించినటువంటి అంశం కూడా ఉంది. మొత్తం ఈ మధ్య కాలంలోనే గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లు మొత్తం 27కు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా గ్రేటర్ హైదరాబాద్ సిటీలో విలీనం చేశారు. భవిష్యత్తులో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, విలీనం చేసినటువంటి కార్పొరేషన్లకు సంబంధించి టాక్సేషన్స్ కావచ్చు, ఇతర పన్నులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా కొంత క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రధానమైనటువంటి అంశము ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి విషయంలో ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ ఉంది, నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని ఎలా తెలియజేయాలి, ఏ రకంగా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది, అట్లాగే ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు ఇతర అంశాల మీద కూడా కీలకంగా చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా అభిప్రాయాలు తెలియజేయనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఓవరాల్గా చూస్తే ఈ కీలకమైనటువంటి అంశాలు ఉపాధి హామీ పథకం కావచ్చు, హ్యామ్ రోడ్లు కావచ్చు, అట్లాగే మూసి పునర్జీవనానికి సంబంధించినటువంటి విషయం మీద కీలకంగా చర్చ జరగనుంది. దానికి సంబంధించినటువంటి విషయం మీద ఇరు పక్షాలు మాటల యుద్ధం జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హరి.